గన్లు పెట్టారు, రక్షక తండ్రులు అందించారు కదా, ఇంకేం కావాలి? అది పూర్తి అవాస్తవం అండి. ఎందుకు మీరు ఇప్పుడు కావాలన్నా మీరు పోదాము. ఆ గుండువారిపల్లి అనే చోట చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అప్పటికప్పుడు ఆ గుంత పాన్ తవ్వడము, ఆయన ఇంకా ఆడ మీటింగ్ జరుగుతూ అనగానే వీళ్ళు ట్యాంకుతో నీళ్లు పట్టడం నింపడం అంతే. ఆ భూమికి సంబంధించిన శివన్న అనే రైతు ఆయనే చెప్తాడు, ఆ పంట పీకేసుకొని ఎప్పుడో వెళ్ళిపోయినారు. ఆడ ఏం లేదు, పంట కూడా లేదు. ఆ మండలంలో 10 ఎకరాలు చూపించమనండి. దానివల్ల రక్షక తడి వల్ల మేము ఇన్ని పంటలు కాపాడినాము అనేది. ఈరోజు నేను 10 ఎకరాలు పెట్టిన కంది పంట, ఈరోజు నన్ను అడిగేవాడు లేదేమి. ఈరోజేమో స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు, రక్షక తడులు ఇస్తాం, కంది పంట కాపాడుకోండి. ఏం కాపాడుకునేది ఇప్పుడు? లేదు, వాస్తవాలు వాళ్ళు ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలి. నష్టం అంటారా భవిష్యత్తుకి? రెయిన్ గన్ల వల్ల లాభం అంటారా, నష్టం అంటారా? టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల నష్టం ఏమి లేదండి. మనం రెయిన్ గన్ల మీద చెప్పాలి, అది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేది. అంటే ఆ సమస్య రాక ముందే ప్రజలకు అందజేయడము, ముందే ఒక అవగాహన కల్పించడము ఖచ్చితంగా ఉపయోగపడేటివి రెయిన్ గన్స్ కానీ ఇవన్నీ. అయితే ఆ రెయిన్ గన్లను అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేసుకున్నాం. మేము ఏదో కరువు, ఎట్లా కరువు పారదోలని, ఎక్కడ పారదోలని చెప్పమని ధైర్యంగా రఘునాథ్ రెడ్డినో సునీత గారినో చెప్పమని కరువు పారదోలినామని ఎక్కడ పారదోలినా. ఈరోజు ఒకవేళ కరువు పారదోలంటే మళ్ళీ కంది పంటను కాపాడుకుందామని ఎందుకంటారు? లేదు, ఆ పరిస్థితి లేదు, వానలు లేవు. అయితే దానికి ఎవరేం చేసేలా. ఆ టైంలో ముందే మీరు ఆలోచించాలా. 24 hours కరెంట్ అంటే 24 hours కరెంట్ ఇచ్చేసి బోర్లన్నీ కూడా ఎండిపోయినాయి. ఉండే బోర్లు కూడా నీళ్లు రాకుండా పరిస్థితి ఉంది. ఇప్పుడు రెయిన్ గన్లకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటారు? ఎక్కడి నుంచి వస్తాయి అది వాళ్ళు చెప్పాలి సమాధానం. ఇప్పుడు వర్షాధారిత పంటలు ఇవన్నీ, చినిగి పంటలు ఎక్కడ బోర్ కింద ఉండేవి, సరే వాడేదో ఈ రెయిన్ గన్లు అవసరం లేకుండా కాపాడుకున్నారు. వర్షాధారితం వర్షం రాలే, దానికి ఆడ బోర్ ఉండేటట్టు ఉంటే వాడు ఇంకా వర్షం మీద ఆధారపడి పంట ఎందుకు పెడతాడు? అవును, మీరు ఎక్కడి నుండి నీళ్లు తెస్తారు? ఎక్కడో చోట నీళ్లు ట్యాంకర్ల ద్వారా పెట్టాలా. ట్యాంకర్ల ద్వారా ఆడపోయి మీరు రెయిన్ గన్స్ పెట్టాలంటే ఏ విధంగా రెయిన్ పంట పెడతారు? బోరే లేనప్పుడు ఎట్లా పెడతారు రెయిన్ గన్స్ ద్వారా? మీరు అవాస్తవాలు ఇవన్నీ. ఏదో ప్రజలకు మేము చేసినామని చెప్పడమే కానీ ఖచ్చితంగా ఇది వైఫల్యమే, ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ నేను అనుకోవడము దీన్ని సాగు చూపించి ఈరోజు రైతులకు రావాల్సిన పంట నష్ట పరిహారము, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఎక్కొట్టాలనేది వీళ్ళ అభిప్రాయం ఉన్నట్టుంది. అంటే అలాంటి సందర్భమే వస్తే ఒకవేళ రెయిన్ గన్లని రక్షక తడులు చూపించి రైతుకు రావాల్సిన మొత్తం సౌకర్యాలన్నీ బంద్ చేస్తుంటే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇన్సూరెన్స్ ఇవన్నీ బంద్ అయిన పక్షంలో మీరు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ఒక నాయకుడిగా? అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆందోళన కార్యక్రమాలు నేనే కదా, పార్టీ పరంగా జరిగే అనేక ఆందోళన కార్యక్రమాలు రైతుల తరపున జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు మొన్న కూడా పట్టిపాటి పుల్లారావు గారు చెప్పారు ఒక స్టేట్మెంట్, అది ఆశ్చర్యం అవుతుంది మాకు. ఆయన ఏ విధంగా ఒక వ్యవసాయ శాఖ మంత్రులుగా ఉండి రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలము 1 సంవత్సరం కూడా ఇన్పుట్ సబ్సిడీ లేదంట. అది దయచేసి పట్టిపాటి పుల్లారావు వాళ్ళ ఎమ్మెల్యేలను అడగమనండి. అప్పుడుండి పయ్యావుల కేశవ్ గారు వీళ్ళందరూ వచ్చిందా లేదా. ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఆయనతో ప్రకారమే తప్పుడు మాట్లాడినా జనాలను అడగమని. రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా లేదా, ఇన్సూరెన్స్ వచ్చిందా లేదా, ఇట్లా అవాస్తవాలని చెప్పుకుంటూ పోతా అంటే ఒకవేళ అనంతపురం జిల్లా జనాలు ఒకవేళ అనుకుంటారు, మిగతా జిల్లాల్లో అంతా అవును నిజంగా ఇవ్వలేదేమో రాజశేఖర రెడ్డి గారు అనుకోవాలనేది కదా వాళ్ళ ఉద్దేశము. ఎవరైనా నమ్ముతారేమో, జనాలను అడిగితే తెలుస్తుంది ఆ టైంలో ఇచ్చినాడా లేదా అనేది. సో ఇట్లాంటివి జరుపుకుంటూ ఉన్నారు. మొత్తం మీద అయితే 2019 ఎన్నికల్లో మీకు టికెట్ వస్తే పల్లె రఘునాథ్ రెడ్డి ఏమాత్రం అభివృద్ధి చేశారనే దాని మీద ఫోకస్ చేయనున్నారు మీరు? ఖచ్చితంగా అండి, అభివృద్ధి పనులు అనేటివి ఏం జరగలేదు యాక్చువల్గా. మరి ఆయన ఏ విధంగా ఇదైనాడో నాకు తెలియదు కానీ ఇప్పటికైతే పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఏదో ప్రభుత్వ పరంగా వచ్చేటో ఆయన ఏసీడీపీ ప్లాన్లో వచ్చే సిమెంట్ రోడ్స్ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి తప్ప పెద్ద పనులు ఆయన కూడా చెప్పే పరిస్థితుల్లో లేడు. మొత్తం మీద అనుకున్న స్థాయిలో లేదు అభివృద్ధి అనేది. అంటే మీకు టికెట్ ఇస్తారా లేదా అనేది ఒక ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అది ఏమో తర్వాత. అయితే పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం కావచ్చు, రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఆయన తనయుడు పార్టీకి బలం చేకూర్చాలనే ఉద్దేశంతో మీరు ఏమైనా పార్టీ బలోపేతానికి కొద్దిగా చురుగ్గా పాల్గొనడానికి మీ కార్యకర్తలతో మాట్లాడి ఏమైనా మీటింగ్ పెట్టుకుని ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా? అంటే అట్లా కార్యకర్తలతో సమావేశం అంటూ ప్రత్యేకంగా బలోపేతం నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తానే ఉంటారు కానీ ఇప్పుడు రొటీన్గా, ఎందుకంటే ఆ సంబంధాలు అంత ఈజీగా పోవు. అంటే రాజకీయాలు తెలిసిన వాళ్ళకు కొద్దిగా నియోజకవర్గ స్థాయిలో ఒక గ్రూప్ మెయింటైన్ చేసిన ఆటోమేటిక్గా వాళ్ళ మీద కొన్ని మా మీద నమ్మకం పెట్టుకుంటారు.